జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య గారు స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి 90 రోజులు మధ్యవర్తిత్వ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1, 2025 నుండి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దేశంలోని మీడియేషన్ క్యాన్సిలేషన్ ప్రాజెక్ట్ కమిటీ సహకారంతో స్పెషల్ మీడియా ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఇది దేశంలోని అన్ని తాలూకా కోర్టులు, జిల్లా కోర్టులో, హైకోర్టులలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి 90 రోజుల మధ్యవర్తిత్వ డ్రైవ్ అని వారు వివరించారు. ఈ విషయంలో వివాహ వివాదాలు, ప్రమాద క్లెయిమ్, గృహహింస, చెక్ బౌన్స్, వాణిజ్య వివాదాలు, సర్వీస్ విషయాల, క్రిమినల్ కాంపౌండ్ కేసెస్, వినియోగదారుల వివాదాల కేసులు, రుణ రికవరీ కేసులు, విభజన కేసులు, తొలగింపు కేసులు, భూసేకరణ కేసులు ఇతర తగిన సివిల్ కేసులకు సంబంధించిన వారి పెండింగ్ కేసులను సామరస్యపూర్వక పరిష్కారం కోసం కోర్టులలో మధ్యవర్తిత్వం చేయమని వారు పార్టీలను అభ్యర్థించారు. దీనివల్ల ప్రజలు పెండింగ్లో తమ కేసులను కోర్టులో మధ్యవర్తిత్వం వహించాలని, ఆ కేసులను పరిష్కరించే ప్రయత్నాలలో పూర్తి సహకారాన్ని అందించాలని వారు కోరారు. ఈ సమావేశానందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. సౌజన్య, ప్యానెల్ న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదుల తదితరులు పాల్గొన్నారు.